వీక్షణ. ప్రతి మహిళ సాధికారత ఆత్మవిశ్వాసంతోనే మొదలవుతుంది. మరి ఆ ఆత్మవిశ్వాసాన్ని కల్పించేదెవరన్న ప్రశ్నల నుంచి తానే ముందుంటానంటూ జవాబుగా వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలకు కొంచెం చేయూత ఇవ్వాలే కానీ వారు అద్భుతాలు సృష్టించగలరని నమ్మి అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే మహిళలను కోటీశ్వరులను చేసేందుకు తన ఆలోచనలను అమలు పరుస్తూనే ఉన్నారు. వారు ఊహకందని పనులు చేస్తున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టిన 3 రోజులకే ఇది జరిగింది. యశోద ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హాస్పిటల్ కు వెళ్లారు. సీఎం వస్తున్నారని చెప్పి హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల అటెండెంట్లను ఎక్కడికక్కడ సిబ్బంది ఆపేశారు. ఓ యువతి మాత్రం సీఎంను చూసి రేవంత్ అన్నా అని గట్టిగా పిలిచింది. నిజానికి సీఎం స్థాయి వ్యక్తి అలా ఎవరైనా పిలవగానే పలకాల్సిన అవసరం లేదు. కాని ఒక్క పిలుపుతో వెనక్కు తిరిగి చూసి ఆమె దగ్గరకు వెళ్లారు. హాస్పిటల్ బిల్ గురించి చెప్తే బాధపడొద్దని, ధైర్యంగా ఉండాలని, ఆ అమ్మాయికి సహాయం చేస్తానని భరోసా ఇచ్చారు. ఆ ఒక్క పనితో ఆడబిడ్డల మనసుల్లో చెరగని ముద్ర వేశారు సీఎం. అందరికీ సీఎం, ఆడబిడ్డలకు మాత్రం రేవంతన్నగా ఉండటమే ఇష్టం. లీడర్ అంటే స్థాయిని బట్టి మారిపోయేలా కాదు, ఏ స్థాయిలో ఉన్నా తనను నమ్ముకున్న వారికి అండగా ఉంటానని ఈ చర్యతో నిరూపించారు. ఆనాడు నువ్వు సూపర్ అన్నా అంటూ ఆడబిడ్డలు ఆకాశానికెత్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారాల నుంచి ఆడబిడ్డల కోసం ఏమేం చేయగలను చెప్పుకుంటూ వచ్చారు రేవంత్ రెడ్డి. సీఎం అయ్యాక తన ఆలోచనలను వరుసగా అమలు చేస్తున్నారు. మహిళల పాత్ర ఇంటికే పరిమితం కాదు, ఆమె ఒక లీడర్, మార్పును సృష్టించే వ్యక్తి అని నమ్మారు. మహిళలు తలచుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలిగే శక్తి వారికి ఉంటుందని, ఆ శక్తిని గుర్తించి వారికి ప్రోత్సాహం కల్పించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ముందడుగు వేశారు. మళ్ళీ గ్యాస్ పొయ్యి సిలిండర్ అటక మీద పెట్టి కట్టెల పొయ్యికి వెళ్తున్న మా ఆడబిడ్డల్ని ఆదుకోవాలని, కట్టెల పొయ్యి వద్దు 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తామని మాట ఇచ్చి ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ప్రారంభించుకున్నాం. ఏ కుటుంబంలోనైనా ఆడబిడ్డ బావుంటేనే ఇల్లు, పిల్లలు, ఆ కుటుంబం బాగుంటాయన్నది సీఎం నమ్మకం. అక్క చెల్లెళ్ళు కోటీశ్వరులైతే రాష్ట్ర స్వరూపమే మారిపోతుందన్నది సీఎం నమ్మిన సిద్ధాంతం. గతంలో ప్రచారాల దగ్గర్నుంచి ఇప్పుడు మహిళా సంఘాలతో సమావేశాల దాకా నోరారా అక్కా అక్కా అని పిలిచిన రేవంత్ వారిని ఇప్పుడు ఆర్థికంగా ఒక మెట్టు కాదు 10 మెట్లు పైకెక్కించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి అడుగు మహిళాభ్యుదయం కోసమే. ప్రజా ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత మహిళలకే అని సీఎం పదే అంటున్నారంటే ఆ ప్రియారిటీ అర్థం చేసుకోవచ్చు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించటమే వారి అభివృద్ధి పట్ల సీఎం రేవంత్ నిబద్ధతను అర్థం చేసుకోవచ్చు. ఏ కుటుంబంలో అయినా ఆడబిడ్డ బాగున్నప్పుడే ఇల్లు బాగుంటుంది. ఇల్లు చూడు ఇల్లాలని చూడు అన్నారు, అవునా? మరి ఇల్లు మంచిగా ఉండాలంటే ఇల్లాలు మంచుకున్నప్పుడే మంచుకుంటుంది. ఇంట్లో మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు బావుంటుంది. ఈ సిద్ధాంతాన్ని డే 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. అందుకే ఏ పనైనా, వ్యాపారమైనా చివరికి ఇందిరమ్మ ఇల్లైనా మహిళల చేతికే పగ్గాలిస్తున్నారు. ఏ ఊరు వెళ్లినా వారిని కోటీశ్వరులను చేయటమే లక్ష్యమంటున్నారు. ఇంట్లో సొంత అక్క చెల్లెళ్లను అన్నదమ్ములు ఎలా చూసుకుంటారో అంతకంటే ఎక్కువగా చూసుకోవాలని సీఎం రేవంత్ ప్రతి క్షణం తాపత్రయపడుతున్నారు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా వారికి భరోసా ఇస్తున్నారు. అక్కా చెల్లెళ్లంతా ఆత్మగౌరవంతో బతకాలన్నదే ఆశయంగా పెట్టుకున్నారు. ఇందులో గ్రామీణం, పట్టణ ప్రాంతమన్న తేడా లేదు. తెలంగాణలో మహిళలంతా ఒక్కటే, అందరినీ సమానంగానే చూస్తున్నారు. రేవంత్ అన్నా అని పిలిచిన చెల్లెల్ని పెడచెవిన పెట్టలేదు.
చదువుకునే రోజుల్లో రెంటుకు ఉన్న ఇంటి ఓనర్ అక్కను మర్చిపోలేదు. అదే ఆప్యాయత, అదే కలుపుగోలుతనం. పెద్ద పెద్ద పదవులు రాగానే జనాన్ని పక్కన పెడుతున్న రోజులివి. కానీ రేవంత్ మాత్రం గ్రౌండ్ రియాలిటీ మర్చిపోలేదు. ఏ సభలకు వెళ్లినా నోరారా అక్క, చెల్లి అని పిలవటమే కాదు, వారికిచ్చే ప్రాధాన్యతే వేరు. ఏ ఊరికెళ్లినా మహిళలకు ఏదో ఒక బెనిఫిట్ చేస్తూనే ఉన్నారు. మహిళలు కూడా సారని, సీఎం అని పిలవటం కాదు, సొంత మనిషి మాదిరి రేవంత్ అని డైరెక్ట్గా పిలిచేంత పరిస్థితి. రేవంత్ రెడ్డితో ఫోన్ చేపిస్తే మేం చూడాలమ్మా, నీవేం చూస్తే ఏం కానీ చదువుకున్నంతా నువ్వు రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేం అనలేను సార్. మీరు నీ వల్ల నా బిడ్డ బతికింది సార్, నడుపుకున్న పిల్ల. ఓ కొడుకు ఇంజనీర్, ఓ కొడుకు డాక్టర్. సార్ మరి ఏమైనా చదివిద్దామని ఐఏఎస్ చెప్పి మంచిగా చదివించి చేపిస్తా సార్. మంచిదమ్మా. సింప్లిసిటీకి కేర్ ఆఫ్. సీఎం అన్నట్లుగా ఎక్కడా హావభావాలుండవు, హంగు ఆర్భాటాలుండవు. ఏ జిల్లాకెళ్లినా, ఎక్కడ బహిరంగ సభ పెట్టినా మహిళా సంఘాలతో ప్రత్యేకంగా మీటింగ్ ఉండాల్సిందే. ఆ మీటింగ్ ఎలా ఉంటుందంటే, ఇంట్లో అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముడు ఎలా మాట్లాడుకుంటారో అచ్చంగా అలానే ఉంటుంది. మచ్చుకు ఈ మీటింగ్ చూడండి, సరదాగా నవ్వులు, అక్క అక్క అని పిలుపులు. ఇది కమిట్మెంట్ అంటే, ఇది సింప్లిసిటీ అంటే. అక్క చెల్లెళ్ల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే కాదు, వారిని కోటేశ్వరులను చేసే లక్ష్యం సీఎం రేవంత్ది. మాటలే కాదు, చేతల్లో ఏం చెయ్యాలో కూడా చూపిస్తున్నారు. ప్రతి ఆలోచన, ప్రతి పథకంలో మహిళలకే తొలి ప్రాధాన్యం. ఇదే రేవంత్ రెడ్డి సర్కారు లక్ష్యం. అందుకే వస్తూనే మహిళా స్వయం సహాయక సంఘాలను పునరుద్ధరించారు, లోన్లు ఈసీ చేయించారు, వ్యాపారాలు పెట్టిస్తున్నారు. ప్రభుత్వం నుంచి వరుసగా వర్క్ ఆర్డర్లు ఇప్పిస్తున్నారు. ఒకవైపు ఫ్రీ బస్సు, 500కే సిలిండర్ వంటివి ఇస్తూనే మహిళలు సొంతంగా ఎదిగేలా బంగారు బాటలు వేస్తున్నారు సీఎం రేవంత్. మహిళా అభ్యుదయానికి ఆలంబనగా నిలుస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ముఖ్యమైన వాటిని 3 రోజుల్లోనే పట్టాలెక్కించారు సీఎం రేవంత్. అందులో కీలకమైంది మహాలక్ష్మి పథకం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. జస్ట్ ఆధార్ కార్డ్ చూపిస్తే చాలు, ఎక్కడ్నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణం. ఇప్పటికే కోట్లాది మంది మహిళలు ఈ లబ్ధి పొందారు. టికెట్ కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పని లేదు. ఇది పేద, మధ్యతరగతి మహిళలకు చాలా ఉపయోగపడింది. తక్కువ వేతనాలకు పనిచేస్తున్న వర్కింగ్ విమెన్స్ పాలిట కల్పతరువయింది. బస్ పాస్ కోసం పెట్టే ఆ 2-3 వేల రూపాయలు తమ పిల్లల ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. ఇది చాలదా ఒక నిర్ణయం ఎంత ఎఫెక్ట్గా ఉంటుందో చూపటానికి? ఇవాళ ఇంటైనా రూపాయి ఇవ్వకపోయినా ఆయన అక్కడ పని మీద పోతే మా ఆడబిడ్డలు ఆర్టీసీ బస్ ఎక్కి అమ్మగారి ఇంటికి పోయి అమ్మని చూసి ఆ పక్కనే ఆలయంలో పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటి ఆయన వచ్చే లోపల ఇంటికి వచ్చేటట్టు ఈరోజు ఈ మహాలక్ష్మి పథకం ఉపయోగపడుతుంది. మా అక్కలు నవ్వుతున్నారు, నిజమే చెప్తున్నాడు మా తమ్ముడని. నేను చూస్తుంటే కదా, మాట్లాడుతుంటే కదా అందరితోటి సంతోషంగా ఉంది. ఇంతకు ముందు బస్ పాస్ ఉండేది స్టూడెంట్లకి, ఇప్పుడేమో అన్ని ఫ్రీగా నడుస్తున్నది. ఎక్కడ పోయినా కాలేజ్లకు బస్ పాస్ ఉండేది, ఇప్పుడు ఫ్రీగా. సంతోషంగా అనిపిస్తున్నది. చాలా మహిళలకు ఉపయోగదాయకంగా ఉంది. చాలా బాగుంది స్కీమ్. మహిళలకి బాగా ఉపయోగపడే స్కీమ్. గవర్నమెంట్ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నందుకు మహిళా లోకం పక్షాన గవర్నమెంట్కు ధన్యవాదాలు. అంతేకాదు, 1000 దాటిన గ్యాస్ సిలిండర్ను 500కే ఇప్పిస్తున్నారు. సో ఏ పని చేసినా మొదట మహిళాభ్యుదయం కోసమే సీఎం అడుగులుంటున్నాయి. కేసీఆర్, మోడీ ఏం చేసిరా అంటే 400 ఉన్న సిలిండర్ 1200 చేసిరు. 55 రూపాయలు ఉన్న పెట్రోలు 110 రూపాయలు చేసిరు. 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు చేసిరు. వీళ్ళిద్దరు కలిసి చేసిన ఘనకార్యం ఏందంటే 400 సిలిండర్ 1200 చేసిరు. అందుకే ఎన్నికలప్పుడు స్పష్టంగా మళ్ళీ గ్యాస్ పొయ్యి సిలిండర్ అటక మీద పెట్టి కట్టెల పొయ్యికి వెళ్తున్న మా ఆడబిడ్డల్ని ఆదుకోవాలని, కట్టెల పొయ్యి వద్దు 500 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇస్తామని మాట ఇచ్చి ఇవాళ ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ప్రారంభించుకున్నాం.
మహిళలకు ఏదో ఒక ఉపాధి కల్పించాలి. వారిని వ్యాపార రంగంలో ముందుకు తీసుకెళ్లాలి. పొదుపు సంఘాలకైతే తక్కువ వడ్డీలకే రుణాలిప్పించాలి. ప్రతి పనిలో సబ్సిడీలివ్వాలి. వారిని ఒక మెట్టు కాదు 10 మెట్లెక్కించాలి. సమాజంలో మహిళలకు గౌరవం పెరగాలి. ఇది సీఎం రేవంత్ లక్ష్యం. ఆ దిశగా ముందడుగైతే పడింది. ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటాయన మందు దాగొచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుండే, ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని మా అక్కల్ని అడుగుతున్నా. రాష్ట్రంలోని మహిళా సంఘాల్లోని ప్రతి సభ్యురాలికి ఏడాదికి 2 క్వాలిటీ చీరలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో 67 లక్షల మంది మహిళా సమాఖ్య సభ్యులున్నారు. సొంత ఆడబిడ్డలకు ఎలాంటి చీరలైతే ఇస్తారో 1000 కోట్లతో ఏడాదికి 2 క్వాలిటీ చీరలను ప్రతి సమాఖ్య సభ్యురాలికి ఇస్తామని చెప్పటం కమిట్మెంట్. అంతేకాదు మహిళలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవటం, శిల్పారామంలో మహిళలు తయారు చేసిన వస్తువులు అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేయటం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాంలు కుట్టే పని అప్పగించటం, మహిళా సంఘాలతో బస్సులు కొనిపించి ఆర్టీసీ బస్సులో వినియోగించటం, మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు పెట్టించటం, సోలార్ ప్లాంట్లు, ఇలా ఒక్కటేంటి ఏ రంగాల్లో వ్యాపారాభివృద్ధి అవకాశాలున్నాయో అవన్నీ చేసి చూపిస్తున్నారు సీఎం. నిజానికి ఏ రాష్ట్రంలోనూ ఇలా మహిళల కోసం ఆలోచిస్తున్న పరిస్థితి లేదు. 1000 కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు మా ఆడబిడ్డలకు మీ సోదరుడుగా ఈరోజు మీకు చీరలు కానుకగా ఇవ్వాలని సంఘంలో చేరిన సభ్యులకు ప్రతి సంవత్సరం 2 చీరలు ఇవ్వాలని ఇలా ప్రభుత్వం తీసుకున్నాం. నారాయణపేట జిల్లా అప్పకపల్లిలో బీపీసీఎల్ సహకారంతో జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటై పూర్తిగా మహిళలచే నడిచే పెట్రోల్ బంక్ ను సీఎం రేవంత్ ఇటీవలే ప్రారంభించారు. అయితే కొందరు సీఎం లెవెల్ పెట్రోల్ బంక్ ఓపెనింగ్ అని సోషల్ మీడియాలో విమర్శించారు. కానీ సీఎం ఉద్దేశం ఎవరికర్థం కావాలో వారికర్థమైంది. బంకులు నడుపుతున్న వారికి వస్తున్న బెనిఫిట్స్ తో ఆ మహిళా సమాఖ్య సభ్యుల కళ్లల్లో ఆనందం రెట్టింపవుతోంది. అందుకే ఇలాంటి విమర్శలు ఎన్ని ఎదురైనా మహిళల ఆత్మీయత చాలు అన్న సంతృప్తితో ముందుకెళుతున్నారు సీఎం. అన్ని జిల్లాలలో ఒక జిల్లాకు ఒకటి పెట్రోల్ బంకులు ఇచ్చే ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములను ఎక్కడెక్కడ ఉన్నాయో వేయండి. మంచిగా బాగా వ్యాపారం జరిగే దగ్గర చూసి వాళ్ళకు ప్రభుత్వ భూమి ఇద్దాం. దానికి అవసరమైన పెట్టుబడులు ఆ బీపీఎల్ కానీ ఐఓసీ కానీ ఏ కంపెనీలు ఉంటే ఆ పెద్ద కంపెనీలతో మాట్లాడదాం. అరుణమ్మ గారి సహకారం కూడా తీసుకుందాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు అవి, వాళ్ళ నుంచి కూడా పెట్రోల్ కానీ దీనికి కానీ ఏమేం కావాలనో మొదట జిల్లా స్థాయిలో చేద్దాం. తర్వాత కనీసం ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కటన్నా మనం ఈ పెట్రోల్ బంకులు పెట్టించేస్తే ఆ లోకల్ సమైక్యాలకు ఆర్థిక సమస్యలు తీరుతాయి. ఇటీవలే వనపర్తి జిల్లాలో స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 10,490 మందికి కుట్టు మిషన్లు అందజేశారు. మహిళలు వ్యాపారాల్లో రాణించి చేతుల్లో డబ్బులుంటే పిల్లల్ని బాగా చదివిస్తారన్నది సీఎం నమ్మకం. మా అక్కల్ని అడుగుతున్నాయాల నేను ఒకనాడు పాఠశాలల్లో బట్టలు కుట్టాలంటే చంద్రశేఖరరావు పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి కమిషన్లు మెక్కిండు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లలో ఆడపిల్లలకు మగపిల్లలకు 1,30,00,000 జతలు బట్టలు, ప్రతి జతకు 75 రూపాయలు కుట్టుగూళ్ళు ఇచ్చి ఈ రోజు మీకు 10,000 మిషన్లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఈ రోజు పాఠశాల పిల్లలు మొదటి రోజే బట్టలు కుట్టించే వ్యాపారం మీకు నేను ఇచ్చినా లేదా ఇవాళ మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఉంటే గలగలలాడుతుంటే కుటుంబం బాగుపడుతుంది, పిల్లలు చదువుకుంటారు, ఇంటి గౌరవం పెరుగుద్దని ఇవాళ నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా? అంతేకాదు తెలంగాణలో మహిళా స్వయం సహాయక సంఘాల కోసం కొత్తగా 22 జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాల్ని నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే 10 జిల్లా కేంద్రాల్లో జిల్లా మహిళా సమాఖ్యలకు సొంత భవనాలున్నాయి. రాజధాని మినహా మిగిలిన 22 జిల్లాల్లో వాటి నిర్మాణానికి పరిపాలన అనుమతులను మంజూరు చేస్తూ ఇటీవలే ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఒక్కో జిల్లాకు 5 కోట్ల చొప్పున మొత్తం 110 కోట్లను కేటాయించారు. శిక్షణ కేంద్రం, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్, కామన్ వర్క్ షెడ్ వంటి అవసరాలకు అనువుగా ఈ ఇందిరా మహిళా శక్తి భవన్ల నిర్మాణాలు ఉండనున్నాయి. సంఘాల్లో కొత్త సభ్యులను చేర్పించటం, మహిళా శక్తి కార్యక్రమం నిర్వహణ, రుణ బీమా, ప్రమాద బీమా పథకాల నిర్వహణ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, యూనిఫామ్ల తయారీ, డ్వాక్రా బజార్ ఏర్పాటు, బ్యాంకు లింకేజీ కార్యక్రమం, వడ్డీ లేని రుణాలు, చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు వంటి ఇలాంటి వాటిపై చర్చించి తీర్మానాలు చేయిస్తున్నారు.
వీటితో మహిళల దశ మారిపోతుందని గట్టి నమ్మకంతో ఉన్నారు సీఎం రేవంత్. గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా దేశ చరిత్రలో తొలిసారి 4000 మహిళా సంఘాలతో సౌర విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని 5 జిల్లాల్లో 231 ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఎవరూ ఊహించని స్కీమ్. మహిళల కోసం ఇంత పెద్ద కార్యక్రమంపై నిర్ణయం తీసుకోవటం సీఎం ఆలోచనే. ఇంతకుముందు అదానీ అంబానీలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేది, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు పెట్టేది. టాటాలు బిర్లాలు సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టుకొని ప్రభుత్వాలకు విద్యుత్తు సరఫరా చేసేది. మొట్టమొదటిసారి మన తెలంగాణ రాష్ట్రంలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను పెట్టే అవకాశం, అనుమతి, ఒప్పందాలను ఈరోజు మహిళలతో చేసుకున్నాం. మహిళా సంఘాలకు స్వయం ఉపాధిలో భాగంగా మరిన్ని ఆర్టీసీ అద్దె బస్సులు ప్రారంభించనున్నారు. తొలి విడతలో 150 మహిళా సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించనున్నారు. ప్రతి నెల ఒక్కో బస్సుకు అద్దె కింద 77,220 చెల్లిస్తారు. అటు బస్సులు కొనేందుకు మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ సైతం ప్రభుత్వమే ఇవ్వనుంది. ఇలా దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులను నడిపే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. 31 జిల్లాల్లో మహిళా సంఘాలతోనే పెట్రోల్ బంక్ల ఏర్పాటు కోసం ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు చేయిస్తున్నారు. 32 జిల్లాల్లో జిల్లాకు 2 మెగావాట్ల చొప్పున 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదే. వీటికి తోడు మహిళా శక్తి పాలసీతో మహిళలను ఆర్థికంగా మరో మెట్టు పైకెక్కిస్తున్నారు. ఇవి చాలదా? మహిళల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో తెలుసుకోవటానికి మాటల్లో కాదు, చేతల్లో వారిని కోటీశ్వరులను చేసే కార్యక్రమాలివి. ఇవి ఎవరో చెప్తున్న మాటలు కాదు, మహిళా సంఘాల సభ్యులు స్వయంగా వ్యాపారాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తూ తమ సంతోషాన్ని పంచుకుంటున్న సందర్భమిది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా మహిళల అభివృద్ధిపై త్వరలో అద్భుతాలు జరగబోతున్నాయి. ఆ సంకల్పాన్ని ఒక అన్నగా బలంగా తీసుకున్నారు సీఎం రేవంత్. సంకల్పం గొప్పదైతే విజయం తప్పకుండా వస్తుంది. ఇప్పుడు మహిళల అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ తీసుకుంటున్న చొరవతో చాలా మార్పు కనిపిస్తుంది. మహిళా సంఘాలు కలకలలాడుతున్నాయి. కీలక వ్యాపారాల్లో భాగస్వాములను చేయటం ద్వారా వారి ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఇది ఆరంభం మాత్రమే. మున్ముందు ఎవరూ ఊహించని కార్యక్రమాలను సీఎం పట్టాలెక్కించబోతున్నారంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.